శంకరి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి థర్డ్ పార్టీ నివేదిక ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత ఏడాది థర్డ్ పార్టీ అక్కడ మొత్తం కూడా ఆడిట్ చేసింది. ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ అనే ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి 17 మంది మృతి చెందారు. దాదాపుగా 35 మంది వరకు కూడా గాయాలయ్యాయి. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఎవరైతే గాయపడి చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ అండగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పడమే కాకుండా భరోసా ఇచ్చారు. వాళ్ళకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఆ తర్వాత మాత్రమే వాళ్ళని మళ్ళీ కోలుకునే విధంగా చేసి పంపుతాము అని చెప్పారు. బట్ ఇంత ప్రమాదం జరగటానికి కారణం ఏమిటి అంటే అది ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అక్కడ ఉండే ఫ్యాక్టరీ శాఖకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వ శాఖ ఉందో ఆ శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది ఈ ఫ్యాక్టరీకి సంబంధించి థర్డ్ పార్టీ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఏదైతే దాంట్లో పైప్ లైన్ సిస్టమ్ ఉందో ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఈ ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ సిస్టమ్ ఫ్యాక్టరీలో ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ఉందో ఈ పైప్ లైన్ సిస్టమ్ నుంచి సాల్వెంట్ మొత్తం కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ సాల్వెంట్ అక్కడి నుంచి రియాక్టర్స్లోకి వెళ్ళటం వాటి దగ్గర నుంచి డ్రగ్స్ తయారవుతూ ఉంటుంది, బల్క్ డ్రగ్. అయితే ఈ సాల్వెంట్ మొత్తం కూడా ఫ్యాక్టరీలో తయారయ్యి అక్కడ వరకు వెళ్లే వరకు కూడా మొత్తం ఫ్యాక్టరీ మొత్తం కూడా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఈ పైప్ లైన్ సిస్టమ్ని తరచూ చెక్ చేసే ఒక సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. లేని పక్షంలో ఈ పైప్ లైన్ వీక్గా ఉంది. ఇది ఎప్పుడైనా కూడా సాల్వెంట్ బయటకు లీక్ అయ్యి దీనికి పెట్రోల్ కంటే మండే శక్తి ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని కూడా థర్డ్ పార్టీ నివేదిక ఆడిట్ రిపోర్ట్ క్లియర్గా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే పైప్ లైన్కి సంబంధించి తరచూ కూడా అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకునే సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరారో ఆ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం ఫెయిల్ అయింది. అదేవిధంగా అక్కడ ఉండే అధికారులు కూడా ఫెయిల్ అయ్యారనేది ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నివేదికకు సంబంధించి కూడా ఈ నివేదిక బహిర్గతం కావటం, ఈ నివేదిక ఇప్పుడు ఏబిఎన్ చేతికి చిక్కింది. అదేవిధంగా గతంలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న అధికారిని మీద చర్యలు తీసుకోవాలని కోరితే వైసీపీ ప్రభుత్వం ఆ అధికారిని ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో నియమించడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ నివేదిక బయటికి రావడంతో అధికారులు ఎవరిని బాధ్యులు చేస్తారు, అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఏబిఎన్లో ప్రసారం అవుతున్న ఈ థర్డ్ పార్టీ నివేదిక ఇప్పుడు ఈ మొత్తం దర్యాప్తులో కూడా అత్యంత కీలకంగా మారనుంది. శంకరి.